తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే సింధు నది నీళ్లు ఆపేయడం తోటి ఇటు పాకిస్తాన్ కుక్కలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు, వాళ్ళు మొరుగుతూనే ఉన్నాయి. నిన్న ఆడెవడో భారతీయుల రక్తం చూస్తాం, మోడీ అంతు చూస్తాం, మోడీ జోలికి వస్తాం, మేము మోడీని వేసేస్తాం, అది అని చెప్పేసి ఎవడో పిచ్చి కుక్క వాగడం అనేది జరిగింది. తర్వాత నిన్న కూడా పాకిస్తాన్ సంబంధించిన ఒక రాజకీయ పార్టీ, వాని పేరు ఒక బుట్టో ఉంది, వాడు కూడా నిన్న సింధు నది జోలికి వస్తే మీ రక్తం పారించేటట్లు చేస్తామని చెప్పేసి వాడు కూడా మొత్తుకునేటట్లు చేసిండు. తర్వాత ఇంకొకటి వచ్చేసి, అంటే వీళ్ళకు ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. సో భారత్ ని ఎదుర్కొనే దమ్ము లేదు. పోనీ ఎవడన్నా సపోర్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి బలూచిస్తాన్, అలాగే ఇక్కడ నుంచి భారత్, ఇక్కడ పాకిస్తాన్. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ బలూచిస్తాన్ వాళ్ళు 60 మంది పాక్ సైనికులని వేసేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి భారతదేశం దాడి చేయడం అనేది షురూ చేసింది. తర్వాత వీళ్ళే కొత్తగా ఏమంటున్నారు అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే, గతంలో నరేంద్ర మోదీ గారు ఒక స్పీచ్ లో అన్నారు, మీ దగ్గర అణుబాంబులు ఉంటే మా దగ్గర ఏమైనా ఆలుగడ్డలు ఉన్నాయా, మా దగ్గర కూడా అణుబాంబులే ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ విధంగా ఇంతసేపటికి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము అణుబాంబులమే ఇస్తాము అంటే, ఇక్కడ వాళ్ళ దగ్గర 10 అణుబాంబులు ఉంటే మన దగ్గర 100 అణుబాంబులు ఉన్నాయి. సో దానికి కూడా వాళ్ళు 10 అణుబాంబులను చూసి సంబరపడితే ఇక్కడ మూసుకొని చూసేటోడు ఎవడున్నాడు? సో ఆ విధంగా ఎప్పుడైతే సింధు నది నీళ్లు బంద్ చేశారో అప్పటి నుంచి వారికి ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఎందుకంటే నీటి వ్యవస్థ మొత్తానికి వాళ్ళకి బంద్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో దాదాపుగా 250 మంది పాకిస్తానీయులని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత విజయవాడలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్టు కూడా సమాచారం. సో ఈ విధంగా భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ ఉంటారో వారిని వెంటనే పంపించేయండి అంటూ ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ నా కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా డేంజర్. సో వాళ్ళని కూడా పంపిస్తే పని అయిపోతుంది. రీసెంట్ గా చూసినాం, ఎవడో బంగ్లాదేశ్ కట్ట భారతదేశం అంటే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్ట లంచాల కోసం. లంచాల కోసం మరీ పక్క దేశం వాళ్ళని కూడా, టెర్రరిస్టులను కూడా ప్రోత్సహించగలరు నాయన. వాడిచ్చే 10,000 20,000 రూపాయలకి రోజు చూస్తూనే ఉన్నాం ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. అలాగే నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ర్యాలీ తీస్తూ పాక్ ని కూడా భారతదేశం అస్సలు వదిలిపెట్టద్దు, అది మన భూభాగమే, సో దాన్ని కూడా మనం తీసుకోవాలని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పిఓకే గురించి మాట్లాడదు, పిఓకో ఎంతసేపటికి వాళ్ళది అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అట్లాంటిది నిన్న రేవంత్ రెడ్డి గారు సో పిఓకిని కూడా స్వాధీనం చేసుకోండి, అది మన భూభాగము, ఎవడొస్తాడో రానియండి, మీ వెనుక మేము ఉంటాము. సో ఇలాంటి క్షణంలో మోదీ వెనుక, ఎందుకంటే ఇక్కడ పార్టీలను పక్కన పెడితే తను ఒక ప్రధానమంత్రి, సో ప్రధానమంత్రి వెంబడే నడిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఏ క్షణాన ఏమవుతుందో అని పాకిస్తాన్ కి నిజంగా బుగులు పట్టుకుంది. ఈ రక్షణ శాఖ మంత్రి కూడా ఆయన కూడా ఎగిరెగిరి పడుతుండు. సో మేము చూస్తూ ఊకోం, ప్రతిరోజు ఏదో కవ్వింపు చర్యలకి. ఆల్రెడీ ఒక జవాన్ని పట్టుకున్నారు, వదిలేయమంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు. తర్వాత పాకిస్తాన్ బార్డర్ లో కాల్పుల మూతలంట. సో ఇప్పటి వరకు దాదాపుగా నిన్నటి నుంచి కాల్పుల మూతలు అవుతున్నాయి, ఎవరికి ఏం ప్రాణ నష్టం అయితే కాలేదు. సో వాళ్ళు ప్రాణ నష్టం చేస్తే మనం ఊక్కుంటామా? తర్వాత DRDO నుంచి కూడా కీలక అణుబాంబులు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. సో మిషన్ హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ముంబై, హైదరాబాద్, తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్కడైతే సముద్ర తీరాలు ఉన్నాయో అక్కడ ఆల్రెడీ యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ అంటదో డెఫినెట్ గా ఇక పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి పాకిస్తాన్ విషయంలో ఆల్రెడీ అమెరికా మేము భారత్ వెంబడి ఉంటామన్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా కీలక మిసైల్స్ కూడా భారతదేశానికి పంపిస్తున్నాయి. సో ఇజ్రాయెల్ కూడా రంగంలో దిగేసరికి ఇంకా పాకిస్తాన్ కి నిద్ర కూడా రావట్లేదు. తర్వాత పాకిస్తాన్ అనుబంధ దేశాలు ఎవరైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయంటే ఒక్కడు వచ్చేటట్లు లేదు. పక్కన ఆఫ్ఘనిస్తాన్ తోటి మనం ఒక డీల్ చేసుకుంటే అయిపోయి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ధ్వంసం చేసి పడేస్తుంది. ఆయన నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే 60 మందిని లేపేసింది బలూచిస్తాన్, పక్కనే ఉన్న బలూచిస్తాన్ 60 మందిని లేపేసింది పాకిస్తాన్ వాళ్ళని. సో మనం అవసరం లేదు, పక్కన వాళ్ళతో మనం కాంప్రమైజ్ అయితే చాలు. అసలు పాకిస్తాన్
ఉండను అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక మూడింది పాకిస్తాన్ కి రోజు రెచ్చగొట్టే వాక్యాలు. సో సింధు నదిలో ఎవరి రక్తాలు పారిస్తారు ఏమనుకుంటుండ్రు, ఇంట్లో కూర్చొని మైక్ దొరికింది కదా, సో ఇలాంటి సమయంలో ఫేమస్ అవుదాం అని చెప్పేసి ఎవడెవడు ఏదేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు. తర్వాత ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్ కుక్కలు కూడా వాళ్ళు బిచ్చం వేసి ఇక్కడ ఏరుకునేటోళ్ళు కూడా వాళ్ళు కూడా కామెంట్లలో పెట్టే వాడు అస్సాం ఎమ్మెల్యే, వాడిని ఎట్లా ఎమ్మెల్యే చేసిండ్రో ఆ ప్రజలకే తెలియాలి పాపం. వాడు పాకిస్తాన్ కి పాజిటివ్ గా మాట్లాడతాడు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుక్కలు వాళ్ళు కూడా పాకిస్తాన్ కి పాజిటివ్ గా మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని అందరినీ భారతదేశం నుంచి మొదటగా మిషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నాను. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.